రాజశేఖర మహారాజు పరిపాలనలో పందల రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి, సుఖ సంతోషాలకు లోటులేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది. అవును, అదే పుత్రులు లేరనే బాధ. అది తలుచుకుని రోజూ కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి కోప్పెరుందేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు. ఒకరోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా, ఇదిగో మన మహారాజు ఎంత అద్భుతంగా మన రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు.